వాగ్దేవి హార్మోనియం లెసన్స్ వీక్షకులకు భజన భక్తులకు అందరికీ నమస్కారం. మన ఛానల్లో రాకంచర్ల భజన కీర్తనలతో పాటు రామచంద్ర గారి పంతులు శ్రీనివాస్ కవి శ్రీనివాస్ ఇట్లా రకరకాల వాళ్ళకి చెప్తున్నాము. ఏంటంటే చాలా రకాల కవులు ఉన్నారు, చాలా సాహిత్యం ఉంది. మాకు అందుబాటులో ఉన్న ఈ సాహిత్యం ఇక్కడ పాడుకుంటాం కాబట్టి అందరికి ఉపయోగపడుతుందని పెడుతున్నా. చూద్దాం, అన్ని రకాలవి కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. అందరి సహకారం, మన ప్రయత్నం కూడా కావాలి. తప్పకుండా మిగతాయి కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. హార్మోనియం లెసన్స్ మొదలు ఎట్లా నేర్చుకోవాలి హార్మోనియం ఈ విషయం మీద క్లాస్ కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, వీలైతే లేదు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. భాగేశ్వరి రాగంలో చెలియా వేగమే పోవే శ్రీహరిని తేవే మానస కీర్తన. ముందు ఆరోహణ అవరోహణ ఇదాన్ని చూద్దాం. అందరూ 20 రూపాయలు 1వ తేదీ పంపించమన్నాను. ఎప్పుడైనా వేయచ్చు, అట్లేం లేదు. ఒకసారి వస్తే ఏదైనా పనికి వస్తుంది అనుకున్నా. దాంతోపాటు 20 రూపాయలు ఫీజు ఆన్లైన్ క్లాస్ కోసం కాదు. దయచేసి ఎవరు కూడా అట్లా అనుకోవద్దు. 20 రూపాయలు వేసి ఎప్పుడు ఉంటుంది సార్ క్లాస్ అని అడుగుతున్నారు. మీకు ఏదైనా వేయాలనిపిస్తే కృతజ్ఞతగా ఏమని చెప్పినా ఏకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. తర్వాత రకరకాల పాటలు అడుగుతున్నారు. మన్నించాలి, క్షమించాలి. నేను అంత వేగంగా పని చేయలేను, మీకు రాసి చేయలేను. ఎందుకంటే క్లాసులు సాయంత్రం వెళ్ళి క్లాసు చెప్పుకుంటేనే మనకు పని. సాయంత్రం 4 నుంచి 10 వరకే నా పని. మిగతా టైం ఖాళీ ఉంటా, కానీ ప్రయాణంలో ఉంటా. 50 కిలోమీటర్లు పోవాలి, 4 గంటలకు వెళ్ళాలి అంటే నేను 2 గంటలకి బయలుదేరాలి. మళ్ళీ ఉదయం 10-11 అవుతుంది. మధ్యలో వచ్చే 4-5 గంటల్లో నేను ఏం చేయలేను. కాబట్టి కొద్దిగా అందరూ కూడా, ఎందుకంటే ఫోన్ చేసి కొద్దిగా అందరు మాట్లాడుతుంటే మనం కొద్దిగా ఎంతైనా ఓపికతో చెప్తాము. ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. తప్పకుండా నేను చేసే ప్రయత్నం చేస్తాను. మీరు అడిగేది కూడా కొంచెం సమయం పడుతుంది, నిలబట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు. కొంచెం వెయిట్ చేసి వేయండి. ఆ పాటనే అనుకోకుండా మీకు పెట్టిన అయితే నేర్చుకోండి. దాదాపు 52 పాటలు 51 పాటలు ఉన్నాయి. వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ముందున్న దాన్ని మనం ఆస్వాదించాలి. మొదలు లేని దాని గురించి ఆలోచన చేస్తే మనం ఆ ఆలోచనలు ఉంటాం, కానీ దీన్ని నేర్చుకునే ప్రయత్నం ఉండదు. ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా సహకరించండి. ఆరోహణ అవరోహణ చూద్దాం. సాగమదాని సానిద మపద మగరి సాగమదాని సానిద మపద మగరి. ఇది ఆరోహణ అవరోహణ. చూద్దాం ఒకసారి పాట స్వరమాలిక. రి రి గరి సా రి ని సా మా మ మ పా మ గరి రి రి గరి సా రి ని సా మా మ మ పా మ గరి రి రి గరి సా రి ని సా. చెలియ వేగమే పోవే శ్రీహరిని దేవి చెలియ వేగమే పోవే. అందరూ 1.5 శృతుల్లో ఉంటుంది సార్, ఇంకా 2.5 4.5 చెప్పమని అడుగుతున్నారు. కొంచెం దయచేసి నేను వేరే శృతులు అన్నిట్లో పెట్టాలంటే చాలా కష్టమవుతుంది. ఈ విషయాన్ని గమనించి కొద్దిగా మీరే ఈ శృతి నుంచి ఇక్కడికి ఏం లేదు. ఉదాహరణ, మీరు అనుకుంటున్న రాగం ఇవి ఉన్నాయి కదా, ఈ మెట్లు, ఇక్కడ ఒక పేపర్ పెట్టుకోండి. ఈ మెట్లకు ఇట్లా గీతలు పెట్టుకోండి. ఇట్లా ఏవేవి మెట్లు వస్తున్నాయి 1.5లో నేను చూపించిన మెట్లు ఉంటాయి కదా, వాటికి ఇట్లా గీతలు గీసుకోండి. సా రాసుకోండి, రీ రాసుకోండి, గా రాసుకోండి. ఇక్కడ ఉన్న ఈ సాని ఈ దాని దగ్గరికి జరపండి. 2.5, ఇది 2.5. మిగతా అన్నీ మీరు ఇక్కడ జరిపారు కాబట్టి ఈ రీ ఎక్కడ వస్తుంది అనేది ఆ పేపర్ మీకు చూపిస్తుంటుంది, ఆ లైన్స్. కాబట్టి ఏదో పద్ధతిని అనుసరించి మీరే మార్చుకునే ప్రయత్నం చేయండి. అర్థమైంది అనుకుంటా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పేపర్ పెట్టండి మామూలుది. ఇట్లా లైన్స్ గీయండి ఒక్కొక్కటి. ఇట్లా సా రి గా ఇది ఉంటే ఇది, దీనికి ఉంటే దీనికి, ఏ రాగం ఉంటే ఆ రాగం రాసుకొని ఇక్కడికి జరపండి సాని.
మీరు ఏ శృతి అయినా తెలియదు. ఇక్కడ జరిపితే 2 శృతి వస్తుంది, ఇక్కడ జరిపితే 3 శృతి వస్తుంది, ఇక్కడ జరిపితే 4 వస్తుంది, 4.5. ఎక్కడి నుంచి అయినా మీరు ఈ శృతిని ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. మీకు గుర్తుండదు అనుకుంటే చిన్న స్టిక్కర్స్ తీసుకోండి, టిక్లీ బోట్లు ఉంటాయి కదా, ఇక్కడికి జరిపి దీనికి ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోండి. మీకు అది గుర్తుపట్టిన తర్వాత తీసేసి వాయించండి, గుర్తుపట్టిన తర్వాత తీసేయండి. చెలియా వేగమే పోవే శ్రీహరిని దేవే, చెలియా వేగమే పోవే. మమ దని స స స స ని స స స ని స ని ద, మమ దని స స స స ని స స స ని స ని ద. పలువరించితి నిందు పిలచుకరావే, మమ దని సగరి స ని స స స ని స ని ద, మమ దని సగరి స ని స స స ని స ని ద. పలువరించితి నిందు పిలచుకరావే, పద దద పద నీద మ పద ప మగరి స, పద దద పద నీద మ పద ప మగరి స. పలువరించితి నిందు పిలచుకరావే, చెలియా వేగమే పోవే శ్రీహరిని దేవే, చెలియా వేగమే పోవే. వీక్షకులందరూ ఒక విషయాన్ని గమనించండి. చెలియా వేగము పోవే శ్రీహరిని దేవే, ఇది ఒక వరుస. పలువరించితి నిందు పిలుచుకురావే. మిగతా వరుసలు 3 వరుసలు కూడా దీన్నే నేను పాడడం జరిగింది. అయితే చివరి వరుస ఏదైతుందో అది మారుతుంది. కింద ఇక్కడ చరణంలో 2 లైన్లే ఉన్నాయి కాబట్టి 3వ లైన్కు కూడా అదే వాయించడము. చరణంలో వచ్చేసరికి మీకు 2 లైన్లు ఉంటాయి కాబట్టి లాస్ట్ లైను వేరుగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మిగతా పాట వాడతా, మీరు గమనించండి ఈ విషయాన్ని. ఫస్ట్ 2 లైన్లే ఉన్నాయి కాబట్టి 2వ లైన్నే 3 లైన్ మొత్తం పాడేసిన. పలువరించితి నిందు పిలచుకరావే, సెకండ్ లైన్ కూడా అదే వాడాలి. పలువరించితి నిందు పిలచుకరావే. ఇప్పుడు 3వ లైన్ మార్చాలి. వలనో పగన వలన కరుణతో, వలనో పగన వలన కరుణతో, చెలియా వేగమే పోవే శ్రీహరిని దేవే, చెలియా వేగమే పోవే. మిగతాయి కూడా చరణాలు అన్ని అంటాను, గుర్తుపెట్టుకోండి. నేటితోనొక చాలా నేరములాయే, మాటికి నా మాట మది నాటదాయే, మాటికి నా మాట మది నాటదాయే, చెలియా వేగమే పోవే శ్రీహరిని దేవే, చెలియా వేగమే పోవే. పాటిలేని బ్రతు కేటికమ్మయిక, పాటిలేని బ్రతు కేటికమ్మయిక, నూటికి శ్రీహరి తోటి గూర్భూమిక, చెలియా వేగమే పోవే శ్రీహరిని దేవే, చెలియా వేగమే పోవే. నిలువ సఖ్యముగాదు నిలకడలేదు, నిలువ సఖ్యముగాదు నిలుకడలేదు, తెలియ కొంచెముగాదు స్థిరమేమి లేదు, తెలియ కొంచెముగాదు స్థిరమేమి లేదు, చెలియా వేగమే పోవే శ్రీహరిని దేవే, చెలియా వేగమే పోవే. చివరిది చూద్దాం. కలకాలము ఈ కపట మేలయిక, కలకాలము ఈ కపట మేలయిక,
సలలిత రాగమా చల్రవిహారుని సలలిత రాగమా చల్రవిహారుని చెలియ విధమి పోరే శ్రీహరిని దేవే చెలియ విధమి పోరే. ఇది పూర్తి పాట. దాదాపుగా 5 చరణాలు ఉంది. చాలా బాగుంది కీర్తన. అందరూ నేర్చుకోండి. దీంట్లో కూడా చాలా పాటలు వస్తాయి.